మళ్ళీ జల్దీ రావయ్యా అని చెప్పి మీరంతా కూడా గణనాథుని కోరుకోండి. ఖైరతాబాద్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టతలు గాంచినటువంటి ఆ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని లైవ్ లో మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో చుట్టూ ఎటువంటి కోలాహల వాతావరణం నెలకొని చూస్తున్నాం. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఓవైపు గణనాథుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఆ విజువల్స్ లో ఆ ఉత్సవ కమిటీ కూడా కన్నుల పండువగా అద్భుతమైన దృశ్యాలను చూస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ అద్భుతమైన దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. కానీ మీ అందరూ ఇళ్లలో చూసేవారు, ఆర్టీవీని లైవ్ లో చూసేవారికి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎటువైపు నుంచి కూడా ఒక్క దృశ్యం కూడా ఒక్క విజువల్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, సుమారుగా వన్ సైడ్ గా వెనక భాగం వైపుగా ఆ గణనాథుడు వాలిపోతూ ఉన్నాడు. సో కొన్ని క్షణాల్లోనే ఈ క్రతువు పూర్తి కాబోతోంది. ఒకవైపు ఆ గణనాథుల లోపలికి వెళ్తూ ఉండగానే మరోవైపుగా అదంతా కూడా మట్టి ప్రకృతి చేత తయారు చేసినటువంటి గణపతి కాబట్టి ఆ గణనాథుడి యొక్క కింది భాగం మొత్తం కూడా ప్రకృతిలో కలిసిపోతోంది, ప్రకృతిలో విలీనమవుతోంది. సో ప్రస్తుతం ఆ అద్భుతమైన విజువల్స్ ని మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అత్యద్భుత 69 అడుగుల మహాగణపతిని ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా ఎక్స్క్లూజివ్ గా కంటిన్యూస్ కవరేజ్ లో భాగంగా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. వివిధ డైరెక్షన్స్ నుంచి, వివిధ యాంగిల్స్ నుంచి ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూడొచ్చు. సో కొన్ని క్షణాలే కౌంట్ డౌన్ మొదలైంది. 1 minute లో కేవలం 60 సెకండ్లో ఆ గణనాథుడు మనందరినీ వదిలి తన తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళొచ్చే ఏడాది జల్దీ రావయ్యా, మా అందరి కోరికలు నెరవేర్చమని మీ అమ్మా నాన్నకు చెప్పవయ్యా అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో చివరి అంకానికి చేరుకుంది, చివరి దశకు చేరుకుంది. కొన్ని క్షణాలు మాత్రమే ఇక. సో దాదాపుగా ఆ గణనాథుడి మహారూపం మొత్తం కూడా గంగమ్మ ఒడికి చేరుకుంది. అత్యద్భుత. బై బై గణేశ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా. సో 9 రోజుల పాటుగా నిష్ఠగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడి యొక్క రూపాన్ని మనం చివరిసారిగా చూసుకుందాం. సో అంతా మీ కోరికలు నెరవేర్చాలని, మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలని, మీకు అంతా సవ్యంగా జరగాలని, వచ్చే ఏడాదికల్లా మీరంతా మీ కోరికలు నెరవేర్చే విధంగా ఉండాలని చెప్పి ఆ గణనాథ్ నేను కూడా కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్, ఒకటి ప్రామిస్ చేయండి, ప్రకృతిని కాపాడుతానని చెప్పి మాత్రం ప్రామిస్ చేయండి. డెఫినెట్గా మీ అందరి కోరికలు నెరవేరుతాయి. సో దాదాపుగా గణనాథుడు చేరుకున్నాడు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్ మీరు గమనించండి. మహాగణపతి దాదాపుగా ఇక మనందరి దగ్గర నుంచి ఆ గణనాథుడు తన తల్లి దగ్గరికి చేరుతూ ఉన్నాడు. సో చేతులు కూడా దాదాపుగా ఆ గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో చివరిగా కౌంటర్ మొదలైంది. కేవలం జస్ట్ 1 minute మాత్రం మిగిలి ఉంది. 1 minute లో 60 సెకండ్లలో పూర్తిగా గణనాథుడు 9 రోజుల పాటుగా నిష్ఠగా పూజలు అందుకున్నటువంటి విశ్వశాంతి 69 అడుగుల ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి దాదాపు అనుకున్న సమయానికి 1:30 సమయానికి అనుకున్నారు. దాదాపుగా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 1:40 కావస్తుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు. సో అక్కడికి గణనాథుడు చేరుకుంటున్నాడు. బై బై గణేశ, గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మీరు కూడా ఆ గణనాథుడిని చివరిసారిగా అద్భుతమైన దృశ్యాలను గమనించండి. సో విజువల్స్ చూస్తున్నారు. దాదాపుగా
గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉంది. సో అక్కడ ఎప్పటికప్పుడు అంటే అక్కడ జరిగేటువంటి ఆ క్రతువుని మీకు డ్రోన్ విజువల్స్ ద్వారా ఇతరత్ర కెమెరా యాంగిల్స్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ అంతా కూడా చూడండి, దాదాపుగా కౌంటర్ మొదలైంది. మీరు నాతో పాటుగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా. చివరిగా గణనాథుడు కౌంటర్ మొదలైంది. 30 సెకండ్స్ మాత్రమే, ఇంకా 30 సెకండ్లో ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరిపోబోతున్నాడు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. సో 10, 9, 8, 7, 6 దాదాపుగా అయిపోయింది. ఇక ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. చివరిగా మీ కోరికలేంటో ఆ గణనాథుడి ముందు ఉంచండి. ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని కాపాడండి. ఆ గణపయ్య తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తాడు. 5, 4, 3, 2 and 1 కంప్లీట్ అయిపోయింది. గణనాథుడి నిమజ్జనోత్సవ కార్యక్రమం దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక ఆ గణనాథుడు 9 రోజుల పాటుగా విశ్వశాంతి మహాగణపతి రూపంలో మనందరి ముందు కొలువుదీరి మనందరికీ దర్శనమిచ్చి మన కోరికల్ని లెక్కగట్టుకొని మన కోరికల్ని రాసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నాడు. ఆ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇక మీ కోరికలు నెరవేర్చాలనేటువంటి పనిలోనే రైట్ అక్కడ ఆయన చేరుకున్న అవకాశం కనబడుతుంది. మీ కోరికలు నెరవేరుస్తాడు. చివరిగా ఆ గణపయ్య ఆ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఆ అద్భుతమైన దృశ్యాలని మీరు చూస్తున్నారు. అభయం ఇస్తూ ఉన్నాడు, మీకు ఆశీర్వచనం ఇస్తూ ఉన్నాడు. ఆ గణపయ్య మీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు. చివరిగా మీ కోరికలు నెరవేర్చవయ్యా గణపయ్య అని చెప్పి మీరు కూడా కోరుకోండి. కోరికలు నెరవేర్చవయ్యా అని చెప్పి ఆ గణపయ్యను కోరుకోండి. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా. చూడండి, చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ఆ గణపయ్య మెడలో వేసినటువంటి ఆ మాలలు అవన్నీ కూడా వారంతా తీస్తూ ఉన్నారు. సో నాతో పాటుగా ఒకసారి మీరు ఆ పాట నుండి ఆ దృశ్యాలు చూడండి. గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఖైరతాబాద్